హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా స్విట్జర్లాండ్ ప్రదేశానికి సంబంధించిన డిషెస్ అన్నింటినీ కూడా ఈ వారమంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా రెండు చక్కటి డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం ఒక పాస్తా తయారు చేసుకోబోతున్నాం. పాస్తా అనేసరికి మనకు ఇటాలియన్ కుజీన్ గుర్తొస్తూ ఉంటుంది. నిజానికి స్విట్జర్లాండ్లో కూడా ఎక్కువ వరకు ఇలాగా బయట నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ నుంచి అడాప్ట్ చేసుకున్న రెసిపీసే మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులోనే ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఇది కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు పాస్తానే అయినప్పటికీ కూడా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ప్స్ పాస్తా అన్నట్లుగాను ఇట్లాగా అంటూ ఉంటారు. కానీ దీనికి స్విట్జర్లాండ్కి అనుబంధంగా ఉన్న పేరుతోటి దీన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే స్విట్జర్లాండ్ స్టైల్ మ్యాకరోనీ పాస్తా. ఈ స్విట్జర్లాండ్ స్టైల్ మ్యాకరోనీ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, మ్యాకరోనీ పాస్తా కొద్దిగా తీసుకున్నాము, డ్రైగా ఉన్నాయి ఆల్రెడీ, వీటిని కుక్ చేసుకోవాలి. అలాగే పొటాటో అంటే బంగాళదుంప ఒకటి, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి రెమ్మలు కొన్ని, క్రీమ్ తీసుకున్నాం, బాగా థిక్గా ఉన్న ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా తీసుకున్నాము. దాంతోపాటుగానే క్యారెట్ ఇంకా బటర్ కూడా ఉందన్నమాట. వీటితో పాటుగానే సాల్ట్, పెప్పర్, అలాగే బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేయబోతున్నాం. ఈ విషయాలు గమనిస్తూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మ్యాకరోనీ పాస్తా కుక్ అవ్వాలి. దానికోసం ఫస్ట్ ఆల్రెడీ కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకున్నాను, వాటిని వేడి చేసేసుకొని అలాగే పాస్తా దాంట్లో వేసేసినట్టయితే పక్క నుంచి కుక్ అవుతూ ఉంటుంది. సో వాటర్లో పాస్తా ఉడికినా కూడా, అంటే దాంట్లో సాల్ట్ ఉండదు కాబట్టి ఉడికినప్పుడు దాంట్లోకి సాల్ట్ పట్టడానికి సరిపోయే విధంగా కొద్దిగా సాల్ట్, అలాగే పాస్తా అంటుకుపోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసి దాంట్లో ఈ మ్యాకరోనీని కుక్ చేసుకుందాం. ఓకే, సో అది కుక్ అవుతూ ఉంటుంది. మిగిలిన మన ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకుందాం. ఇందులో కటింగ్స్ ఉన్నాయి, కొద్దిగా చూసుకోవాలి. ఆనియన్, ఇవన్నీ కూడా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకుందాము. కటింగ్ అయిపోయింది. అండ్ క్యారెట్ కూడా కట్ చేసేసుకుంటాం. అలాగే కొద్దిగా గార్లిక్ని కూడా పొటాటో కూడా కట్ చేసుకోండి. అయిపోయాయి కదా, కుకింగ్ కూడా అయిపోతుంది. కొద్దిగా కుక్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. అయిపోయి అలాగే ఈలోపు పెనం పెట్టేసుకొని మనం మిగిలిన ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇందాకే చెప్పాను, ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్డ్ డిష్ అన్నమాట. ఇది చాలా చక్కగా ఉంటుంది, పాస్తా స్టైల్లోనే ఉంటుంది నిజానికి చెప్పాలంటే. అండ్ కటింగ్స్లో కూడా మనకి ఇంకొకటి ఏదో మిగిలిపోయినట్లుంది, ఏంటంటే బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా. వీటి కటింగ్స్ కూడా సైజ్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఏ సైజులో కట్ చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నట్లుగా. ఇవన్నీ పాస్తాలో మిక్స్ చేస్తున్నాం కదా మెకరోనీలో. మెకరోనీ పాస్తా సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్కి ఇంచుమించు మ్యాచ్ అయ్యే విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న టిప్ అన్నమాట.
ఇది కూడా వేడెక్కిపోయింది కదా. సో ఇందులో ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాం. బటర్ వేడైన తర్వాత గార్లిక్ ఇంకా ఆనియన్ కూడా సాటే చేసుకోవాలి. అలాగ టైం ఉంది కదా, బెల్ పెప్పర్ ఇంకొకటి కూడా యాడ్ చేసుకుంటాం. దెబ్బకి మనకి 3 రకాల బెల్ పెప్పర్స్ కూడా వచ్చాయి. గార్లిక్ వేసాను. గార్లిక్ కొద్దిగా అట్లా టాస్ అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్ ఆనియన్ మొత్తం రేఖలు విడిపోయి ఆ విధంగా వచ్చిన వెంటనే క్యారెట్ వేసుకుంటున్నాం. ఆ క్యారెట్ కూడా ఆ టాసింగ్ ఉంటుంది కదా, జస్ట్ ఆ గ్లేజ్ అంటాం, ఆ విధంగా గ్లేజ్ వచ్చేసి కొద్దిగా ఫ్రై అయింది అనుకున్న వెంటనే మళ్ళీ బంగాళదుంప కూడా వేసేసుకోవచ్చు. బంగాళదుంప కూడా వేసాను. ఈ బెల్ పెప్పర్స్ మాత్రం లాస్ట్లో వేయాలి, ఇవి అసలు కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. దించుకునే ముందు మాత్రమే వేస్తూ గమనిస్తూ ఉండండి, అసలు కుక్ అవ్వకుండానే దించేస్తాం వాటిని. నైస్ కుక్ అవుతుంది. మన పాస్తా ప్రాపర్గా కుక్ అయిపోయింది. దీన్ని కూడా పక్కగా తీసేసుకుంటాం. జస్ట్ తీసేసి నేను ఈ స్ట్రైనర్లో ఉంచేస్తాను, సో దట్ బాగా ఒడిగిపోయి తడంతా తక్కువ అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దీని మీద ముందు జాగ్రత్తగా కొద్దిగంత ఆయిల్ కనుక స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకోండి, అంటుకుపోకుండా ఉంటుంది. లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకుపోయి ముద్ద ముద్ద అయిపోతుంది. నౌ క్రీమ్ యాడ్ చేస్తాం. సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నిజంగానే సరిపోతుంది. సో మనం క్రీమ్ బాగా థిక్ క్రీమ్ వాడుతున్నట్టయితే అసలు సరిపోదు, అందుకని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్రీమ్లో ఇదంతా కూడా కుక్ అవ్వాలన్నమాట. అంటే వెజిటేబుల్స్ ఏ వేసామో ఆ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఈ క్రీమ్లో కుక్ అవ్వాలి. కాసేపు అలా ఉంచేద్దాం. ప్రాపర్గా ఒక కుక్ వచ్చిన తర్వాత మనకు రెడీ అయిపోతుంది. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవి వేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సరే, ఇది దగ్గరికి రావడానికి ఇంకొక 2 minutes పడుతుంది. దాన్ని అలా వదిలేద్దాం. కుక్ అయిపోయింది. నౌ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అలాగే పెప్పర్ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత బెల్ పెప్పర్స్ కూడా వేస్తాం. ఇందాకే చెప్పాను బెల్ పెప్పర్స్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు అని. సో అలా వేడైతే సరిపోతుంది అనమాట. కొద్దిగా అలా వేడైన తర్వాత ఫైనలీ పాస్తా యాడ్ చేస్తాం. మ్యాకరోనీ పాస్తా. చూడ్డానికి కూడా బాగా కలర్ఫుల్గా బాగుంది కదా, చాలా చక్కగా ఉంది. రైట్, రెడీ అయిపోయిందండి. ఇంకా క్లైమాక్స్ అయిపోయింది. దించేస్తున్నాం. దించేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో చూపిస్తాను. Macaroni pasta.
సూపర్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి నిజంగానే. రెండో డిష్లోకి వెళ్ళిపోతున్నాము. అద్భుతమైన చికెన్ మనం తయారు చేసుకోబోతున్నాము. పేరులోనే స్విట్జర్లాండ్ని కలుపుకొని చాలా క్లాసిక్గా, అథెంటిక్గా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే స్విస్ చికెన్. ఈ స్విస్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికోసం చికెన్ కావాలి. చికెన్ కూడా మనం చూసినట్లయితే బోన్ ఉన్నదే తీసుకున్నాం అన్నమాట. సో అది గమనించుకోవాలి. అలాగే ఆనియన్ అంటే ఉల్లిపాయ, ఫ్లవర్ అంటే ఆల్ పర్పస్ ఫ్లవర్ తీసుకోవచ్చు, లేకపోతే మైదా పిండి కూడా వాడచ్చు. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ వాడుతున్నాము, క్రీమ్ కొద్దిగా, మస్టర్డ్ పేస్ట్ కొద్దిగా వాడుతున్నాం, అలాగే పామెజాన్ చీజ్ కొద్దిగా, అలాగే బటర్ అంటే వెన్న కొద్దిగా వాడుతున్నాం. దీంతో పాటుగానే ఇక్కడ బ్లాంచ్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఈ బ్లాంచ్డ్ వెజిటేబుల్స్ ఏంటంటే అకంపనిమెంట్ కింద మాత్రమే వెళ్తాయి. ఇక్కడ ఇవి కుక్ చేసేటప్పుడు ఎప్పుడు వాడలేదేంటా అని మీరు డౌట్ పడకండి. ఓన్లీ అకంపనిమెంట్ అనమాట. అంటే వండిన తర్వాత ఈ చికెన్ని సర్వ్ చేసేటప్పుడు దాంతో పాటుగానే ఇస్తాము, అవి పక్క నుంచి తినడానికి. అలాగే కాకుండా జస్ట్ బటర్లో టాస్ చేసి తింటారనమాట. సో ఆ పని కూడా చేసేసుకుందాం మనం. దాంతోపాటుగానే సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ వాడతాను. ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుందాం. బోల్డెన్ని కటింగ్స్ గట్రలు ఏం లేవు కాబట్టి ఫస్ట్ చికెన్ని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మ్యారినేషన్ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ ఫ్రై చేసుకుంటాం డైరెక్ట్గా. తర్వాత సాస్ దాంతో రెడీ అవుతుంది కాబట్టి సాసీగా కూడా ఉంటుందన్నమాట. వేడి చేసేసుకొని ఫస్ట్ బటర్ వేసి బటర్లో చికెన్ని ఫ్రై చేసుకుంటూ మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా అలాగే వేసేస్తామన్నమాట. కొద్దిగా బటర్ వేసాను, కొద్దిగా ఉంచుకున్నాను వెజిటేబుల్స్ కోసమని. ఓకే, బటర్ వేడైపోయింది కదా, చికెన్ వేసేస్తాం. అలా చికెన్ ఫ్రై అవుతూ ఉండని, చికెన్ ఫ్రై అయ్యేలోపు వెజిటేబుల్స్ ఒక 2 ఉన్నాయి కదా, ఈ 2 కట్ చేసుకుందాం. ఏం లేదు, గార్లిక్ ఇంకా ఆనియన్. ఫస్ట్ గార్లిక్ అంటే వెల్లుల్లి కట్ చేసుకుంటున్నా. దీన్ని యథావిధి ఈ బౌల్లో ఉంచేసుకుంటే కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఓకే, ఈలోపు చికెన్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను గార్లిక్ అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ గార్లిక్ కొద్దిగా కలిసిన తర్వాత వెంటనే ఆనియన్ కూడా. ఇప్పుడు ఇంకా ఫ్లవర్ యాడ్ చేస్తాం. ఫ్లవర్ తెలుసు కదా, ఇందాకే చెప్పాను, మైదా పిండి కానీ ఆల్ పర్పస్ ఫ్లవర్ కానీ వాడుకోవచ్చు. మైదా పిండి కాస్తంత వేగింది అనుకోండి, ఆ పచ్చిదనం పోతుంది. ఆ పచ్చిదనం పోయిన తర్వాత క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ యాడింగ్ క్రీమ్. దాంతో పాటుగానే కాస్త మస్టర్డ్ పేస్ట్, వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి.
సరిపోవట్లేదు, ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను. కాసేపు ఉడకాల్సి వస్తుంది. ఉడికి ఒక కుక్ వచ్చేంత వరకు అలా వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చు. కుక్ అవుతుంది. కుక్ అయిపోయిన తర్వాత చీజ్ వగేరాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్ క్లైమాక్స్లోకి వచ్చేస్తాం కాబట్టి ఈలోపు వెజిటేబుల్స్ కూడా ఇద్దాం అనుకున్నాను కదా కంప్లిమెంట్ కింద. దానికోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని నేను రెడీ అయిపోతున్నాను. సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ బ్లాంచ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంచాం కదా, దీన్ని కొద్దిగా బటర్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి టాస్ చేసి పెట్టినట్లయితే ఆ చికెన్ ఆ గ్రేవీ తోటి ఏదైతే ఉంటుందో అది తినుకుంటూ పక్క నుంచి అకంప్లిమెంట్ కింద దీన్ని కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఇందులో కొద్దిగా బటర్ వేసుకుంటున్నా. అందులోనే ఉంటే కాస్త వేడయ్యి అది కూడా కరిగిపోతుంది. ఓకే, బటర్ కరిగిపోయింది. వెజిటేబుల్స్ యాడ్ చేసాం. దీంతో పాటు కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను, తర్వాత సాల్ట్ కూడా వేస్తాను. పెప్పర్ అయిపోయింది. నౌ సాల్ట్. ఈలోపు ఇది కూడా కుక్ అయిపోతుంది కదా నీట్గా. బ్యూటిఫుల్. నౌ ఫైనలీ ఇందులో కొద్దిగా పార్మెజాన్ చీజ్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్. ఇవి కూడా అయిపోయింది. సో ఐఎమ్ కటింగ్ ఇట్ ఆఫ్. ఐఎమ్ కటింగ్ దిస్ వన్ ఆల్సో ఆఫ్. రెండు రెడీ అయిపోయాయి కదా. నీట్గా ప్రజెంటేషన్లో పెట్టేసి రెండింటిని కలిపి ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసి మీరు చెప్పండి, నేను చెప్తాను. కుక్ చేసేటప్పుడు చూసినట్లయితే చికెన్కి ఎక్కడ మనం సీజనింగ్ చేయలేదు, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయలేదు, ఓన్లీ సాస్లోనే ఉంటుంది. ఈ స్టైల్ కూడా అలాగే ఉంటుంది అనమాట, సాస్లో ముంచుకునే తింటారు. Delicious. బీన్స్ కాయలు కూడా ఇంత రుచిగా ఉంటాయా అనిపిస్తుంది. సరే తింటూనే ఉంటాను నేను. చాలా చక్కగా ఉంది. మీరు కూడా తయారు చేసుకొని తిని చూడండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.